ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి? జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, భయపడుతున్నారు, అందుకనే ఇలా ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు ఎమ్మెల్యేలు అనేసి ప్రచారం అయితే జరుగుతుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పని చేసినా ప్రజల శ్రేయస్సు కోసం అండి. పూర్తిగా బీసీలకు పెద్దపీట వేయాలని చెప్పేసి ఒక చైతన్యం తీసుకురావాలి, రాజకీయంగా బీసీలని ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు బీసీలకు పెద్దపీట వేస్తుంటే వీళ్ళ బినామీల కోసం, వీళ్ళ గుత్తేదారుల కోసం, వీళ్ళ రాజకీయ దీనికోసం, మనుగడ కోసం వీళ్ళు ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రెడ్డిని తీసి ఒక ఎస్సీని పెట్టారు, ఒక రెడ్డిని తీసి ఒక మైనార్టీని పెట్టారు, ఒక రెడ్డిని తీసి ఒక బీసీని నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ఏ రోజైనా సరే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను తీసేసి ఒక బీసీకి పెద్దపీట వేశారా? ఒక మైనార్టీకి పెద్దపీట వేశారా? ఒక ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం చెందిన వాళ్ళకి పెద్దపీట వేశారా అని చెప్పేసి ఈ సందర్భం చెప్తున్నాను. రాజకీయంగా బీసీలని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సీట్లు మార్చడం జరిగింది. వీళ్ళకి చేతకాక అమ్మ పెట్టనిదు అడుగు తిననివ్వదు అనే ఒక సామెత ధోరణిలో చేస్తున్న ఈ దొంగ ప్రచారానికి ప్రజలు రేపు 2024లో చంపబెట్టుగా ఓటుతో సమాధానం చెప్పబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి భయపడే మారుస్తున్నారు అనేసి ప్రచారం అయితే జరుగుతుంది కదా. రేపు ఈ పులకేష్ గారు, లోకేష్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, వీళ్ళు ఈ పులకేష్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పగలరా? వీళ్ళ ప్యాకేజీ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నాడో వీళ్ళు చెప్పగలరా? చెప్పండి. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు సైతం కుప్పం నుంచి వేరే నియోజకవర్గానికి మారడానికి రేపు సన్నాహాలు జరుగుతున్నాయి. దానికి ఏం సమాధానం చెప్తారో వీళ్ళకి చెప్పమని చెప్తున్నాను. మరి షర్మిల గారు కూడా వ్యతిరేకత అయిపోయారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. మురుసుపల్లి షర్మిల పూర్తిగా చంద్రబాబు నాయుడు అడుగుజాడలు నడుస్తున్న ఒక మహిళ, ఆడపిల్ల. నేను హైదరాబాద్లో ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, ఇక్కడే కన్నాను, ఇక్కడే చేశాను, నా అద్దెసు ఇద్దేసు అని చెప్పేసి హైదరాబాద్లో ప్రగల్భాలు పలికింది. హైదరాబాద్లో కీలకతం దుకాణం బంద్ చేసింది, ఇక్కడికి వచ్చింది. ఇక్కడేం చేసిద్ది? ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు, ఇప్పుడు ఎందుకు నీకు శత్రువు అయ్యాడో ఈ మురుసుపల్లి షర్మిల చెప్పాలి. ఈరోజు యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పాలన పునీతులం అవుతుంటే ఈ మురుసుపల్లి షర్మిల వచ్చేసి తన సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్యాకేజీకి లోబడి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు, చంద్రబాబు నాయుడు ఫ్యామిలీలో విద్వేషం రెచ్చగొడతాడు, ఫ్యామిలీల మధ్య చిచ్చు రేపుతాడు, ఒకటిగా ఉన్న కుటుంబ సభ్యుల్ని రెండుగా చీల్చాడు తన రాజకీయ స్వార్థం కోసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడే చెప్పారు. ఆ విధంగానే ఈరోజు షర్మిల జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నారు. జగన్ ఒక భస్మాసురుడు అనేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా. భస్మాసురు హస్తం వేసింది చంద్రబాబు నాయుడు. పేదలను, నిరుపేదలను, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలను, ఇలా అడుగువారిన ఈ ప్రజలను మొత్తం భస్మాసురు హస్తం వేసింది చంద్రబాబు నాయుడు. నువ్వు పెద్ద రాజకీయ విఘ్నుడివి, నీ చాలా పరిపాలన అనుభవం ఉందని చెప్పేసి 2014లో నీకు పదవి అందలం ఎక్కిస్తే నువ్వు రాష్ట్రం మొత్తం అదోగతి పాలు చేసి ఇంటికి ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసావు. ఎవరికి ఉద్యోగం ఇప్పించావు? నువ్వు, నీ కొడుకు తప్ప ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? డోక్రా మహిళలకు పూర్తిగా రుణమాఫీ చేస్తా అన్నావు, ఏ రోజైనా రుణమాఫీ చేసావా? రైతులకు మీరు బంగారం తాకట్టు పెట్టిన బంగారం సైతం విడిపించి మీ ఇంటికి చేరుస్తానని చెప్పు, ఏ రైతుకు నువ్వు రుణమాఫీ చేసావు? చెప్పండి. పిల్లలు స్కిల్ స్కామ్ కేసులో ఒక కార్పొరేషన్ ఒకటి క్రియేట్ చేసి స్కిల్ స్కామ్ కేసులో 370 కోట్ల రూపాయలు దోచుకుని దొంగ, దోపిడిదారుడు, నయవంచకుడు, నరరూప రాక్షసుడు ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు. ఎవరు? భస్మాసుర హస్తం వేసింది జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు? ఈరోజు విద్యకి వైద్యంగా పెద్దపేట వేసింది జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడులో భాగంగా పిల్లలు స్కూళ్ళు మొత్తం ఆధునీకరణ చేసి అసలు తినడానికి కూడా ఇది లేని పరిస్థితి లేని ఆ పిల్లలకు ట్యాబ్లు అందించి, నాణ్యమైన విద్య అందించి, స్కూల్ యూనిఫామ్ కాడ నుంచి, బెల్ట్ కాడ నుంచి, సాక్స్ కాడ నుంచి, మధ్యాహ్న భోజనం పథకంలో ఎన్ని రకాల మెనూలు, ఇలా విద్యారంగంలో ఎన్నో ఒక అద్భుతమైన, భారతదేశంలో ఎక్కడ లేనంత అద్భుతమైన అభివృద్ధి విద్యారంగంలో జరుగుతుంటే ఇది భస్మాసుర హస్తమా? అంటే అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి ప్రజలు పెడుతున్నారు, అప్పులు చేయాల్సినంత అవసరం ఏంటి? అభివృద్ధి చేసి 2,70,1,000 కోట్ల రూపాయలు నువ్వు 2014 నుంచి 2019 వరకు నువ్వు ప్రభుత్వంలో కొనసాగావు కదా. 2,70,000 కోట్ల రూపాయలు నువ్వు అప్పు చేసావు కదా. నువ్వు ఎవరికి పెట్టావు చెప్పాలి. చంద్రబాబు నాయుడు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేసినా సరే ప్రతి ఒక్క రూపాయి ఆ ప్రజలకు అందించారు. ఎటువంటి మధ్యవర్తిత్వం లేకుండా, ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా, నీలాగా జన్మభూమి కమిటీలు పెట్టి ప్రజల రక్తాన్ని జలగల్లాగా పీల్చి, ప్రజల రక్తాన్ని పీల్చి నిలువున దోపిడీ చేసుకున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఈసారి సెంటర్లో ఎలా ఉండబోతుంది మరి వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి? 2024 జగనన్న వన్స్ మోర్. ఇదే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలో మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు
30,000 మెజారిటీతో గెలిపించబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ప్రజలు ఇక్కడ యొక్క ప్రతి ఒక్క క్యాడరు మా వెల్లంపల్లి శ్రీనివాస గారిని హక్కును చేర్చుకుంటున్నారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కేవలం ప్రజల కోసమే ఆయన రాజకీయం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు బోండమ్మ అయితేనేమి, ఇంక వేరే వాళ్ళు ఎవరైతేనేమి తన సొంత ప్రయోజనాల కోసం స్వాతంత్ర సమర ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ ఆస్తులు కూడా చొరబట్టుకున్న వ్యక్తి బోండమ్మ మహేశ్వరరావు. కేవలం కుర్రోళ్ళని ఒక గంజాయికి బానిస చేసి, మద్యానికి బానిస చేసి, ప్రలోభాలకు గురి చేసి కుర్రోళ్ళ తన వెంట తిప్పుకున్న వ్యక్తి దుర్మార్గుడు ఏమనంటే బోండమ్మ మహేశ్వరరావు. బోండమ్మ మహేశ్వరరావు పని అయిపోయింది. ఆయన రాజ్యం నిలువును కూలిపోబోతుంది. బోండమ్మ నీ కేల్కతం దుకాన్ బంద్. రాబోయే రోజుల్లో నువ్వు ఇదే సింగనగర్ లోనా సెంటర్లో నువ్వు బఠానీలు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉండు.